गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशन द्वारा तेलंगाना 6th क्लास हिंदी कंटेंट सेकंड लैंग्वेज मीकोसम। आज का पाठ है రైల్వే స్టేషన్। ఈరోజు లెసన్ ఏంటన్నా రైల్వే స్టేషన్। ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే అక్షరాలు గ, చ, ఒత్తు ఛ అంటే ఛ, ట, ఢ, ఉ, ఊకి మాత్ర ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం అన్నమాట। ఓకేనా? దానికన్నా ముందు ఇక్కడ పిక్చర్లో ఏమేమి కనిపిస్తోంది అనేది చెక్ చేసుకుందాం। సునో బోలోలో ఎలా కూడా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది, చిత్రమే క్యా క్యా హై అంటే పిక్చర్లో ఏమేమి ఉన్నాయి అన్నది। ఓకేనా? ఇది రైల్వే స్టేషన్, అర్థమవుతుందా? రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్లో ఉంది। ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 or 2 కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి। స్టేషన్ కనిపిస్తోంది, ట్రైన్ కనిపిస్తోంది, పటరీ కనిపిస్తోంది। పటరీ అంటే ట్రాక్ నాన్న, పటరీ అంటే ట్రాక్। ఓకేనా? పటరీ, పోల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, బెంచ్ కనిపిస్తోంది। సో ఈ ఫస్ట్ ఫ్రేమ్లో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట। నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చి ఇలా ఉంది। ఇక్కడ చాయ్ ఘర్ అంటే టీ అమ్మే షాప్ ఉంది। ఇక్కడ చూడండి, ప్రవేశ్ అంటే ఎంట్రన్స్ అన్నమాట, అంటే మనం ఫస్ట్ రావడానికి ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంటుంది కదా, ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి వస్తున్నారు ప్రయాణికులు వస్తున్నారు। తర్వాత కూడదాన అంటే డస్ట్బిన్, ఇక్కడ ఒక పేరెంట్ ఉన్నారు, అమ్మున్నారు, ఆమె ఊన్తో అల్లుతున్నారు। పాప చేతిలో ఏముంది, ఛత్రీ హై, బచ్చి కే హాత్ మే క్యా హై, ఛత్రీ హై। చాయ్ ఘర్ అంటే టీ స్టాల్ అన్నమాట। ఓకేనా? ఈ పిక్చర్లో టీవీ కనిపిస్తోంది, టైం కనిపిస్తోంది, వాచ్, టైం అంటే వాచ్ కనిపిస్తోంది, ఒకతను డబ్బిస్తూ అక్కడ టీ తీసుకుంటున్నాడు, బిస్కెట్స్ ఉన్నాయన్నమాట। ఓకేనా? ఇదంతా మనకు పిక్చర్లో కనిపించే విషయాలు। సరే, చుక్ 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 ఆతీ రైల్, గడ్గడ్ గడ్గడ్ జాతీ రైల్, టన్ 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 घंटी बजती तब स्टेशन आती रेल, लोहे की है पटरी इसकी जिसके ऊपर चलती रेल, इधर उधर सबको ले जाती सबकी सेवा करती रेल, चुक 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 आती रेल, गड़गड़ गड़गड़ जाती रेल, टन 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 घंटी बजती तब स्टेशन आती रेल, लोहे की है पटरी इसकी जिसके ऊपर चलती रेल, इधर उधर सबको ले जाती सबकी सेवा करती रेल। ఇంకా మనం వర్డ్స్ చూసుకుందాం। ఇక్కడ చుక్ చుక్ ఒత్తు ఛానా, ఛాకి మాత్ర చు। ఓకేనా? చుక్ 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 చుక్, ఇది ఒక సౌండ్, అంటే ట్రైన్ ఏం సౌండ్ చేస్తుంది అన్నప్పుడు మనం చుక్ చుక్, ట్రైన్ ఎలా నడుస్తుంటే చుక్ చుక్ అంటాం కదా, ఆ సౌండ్ అనమాట ఇది। ఓకేనా? దీనికి మీనింగ్ ఏం లేదు, ట్రైన్ సౌండ్ అంతే। ఆతి రైలు వస్తుంది, రైల్ అంటే ట్రైన్, రైల్ అంటే ఏమి, రైలు, ట్రైన్ అనమాట। ఓకేనా? గడ్ 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 జాతీ రైల్, గడ్ 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 జాతీ రైల్, ఇది కూడా సౌండ్, ఎలా వెళ్తుంది అంటే సౌండ్ అని చెప్తున్నారు। జానా అంటే వెళ్ళడం అనమాట। ఓకేనా? రైల్ అంటే ట్రైన్। నెక్స్ట్ టన్ 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 గంటీ బజతి, గంటి అంటే బెల్ అనమాట, గంటి అంటే బెల్। భజన అంటే మ్రోగడం, భజన అంటే మ్రోగడం అనమాట। ఇక్కడ ఘంటి బజతి అంటే ఈ ఘంటి సౌండ్ ఏంటి, టన్ 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 టన్। ట్రైన్ ఎలా వెళ్తోంది అంటే చుక్ 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 అని, ఎలా వస్తుంది అంటే చుక్ 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 అని వస్తుందని, ఎలా వెళ్తుందంటే గడ్ 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 అని వెళ్తుందని, ఎలా గంట సౌండ్ వినిపిస్తుందంటే టన్ 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 అని, ఈ మూడు కూడా సౌండ్స్ అనమాట। ఓకేనా? నెక్స్ట్ తబ్ స్టేషన్ ఆతీ రైల్, తబ్ అంటే అప్పుడు, తబ్ అంటే అప్పుడు। ఓకేనా? స్టేషన్ ఆతీ రైల్, స్టేషన్కి వస్తుంది రైల్ అనమాట। ఓకేనా? ఆతి అంటే రావడం, కప్ అనేసి అర్థం అనమాట। లోహే కీ హై పటరీ ఇస్కి, లోహా అంటే ఐరన్ అనమాట, లోహా అంటే ఏంటన్నా ఐరన్। లోహే కీ హై పటరీ ఇస్కి, పటరీ అంటే ట్రాక్,
ఓకేనా. పటరీ అంటే ట్రాక్ అన్నమాట. నేను మీకు మీనింగ్స్ అన్నీ ఇస్తాను, టెన్షన్ అవ్వద్దండి. లోహే కీ హై పటరీ ఇస్కి, జిస్కే ఊపర్ చల్తీ రేల్. ఈ పటరీ పైన, ఈ ట్రాక్ పైన, ఊపర్ అంటే పైన, అప్ అనే అర్థం వస్తుంది అనమాట. అబో కానీ అప్ అని కానీ అర్థం వస్తుంది. ఊపర్ అంటే అప్ కానీ అబో కానీ. దానిపైన ఏం నడుస్తుంది? ట్రైన్ నడుస్తుంది. ఓకేనా, దానిపైన ట్రైన్ నడుస్తుంది అనమాట. చలనా టు గో. ఇధర్ ఉధర్ సబ్కో లే జాతి. ఇక్కడి నుంచి అక్కడి నుంచి, ఇక్కడి నుంచి అక్కడి నుంచి మనుషులందరినీ తీసుకువెళ్తుంది. సబ్కో, ఆల్. ఓకేనా. సబ్ అంటే ఆల్ అని, సబ్ అంటే ఆల్ అని, సబ్ అంటే ఆల్. లే జాతి, లే జానా అంటే పిలుచుకెళ్ళడం అనమాట. సబ్కి సేవా కర్తీ రేల్. అందరి యొక్క సేవ, సేవ అంటే సర్వీస్ అనమాట. కర్ణ అంటే చేయడం. ఎవరు చేస్తారు? ట్రైన్ చేస్తుంది. ఎలా వస్తుంది? చుక్ 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 అని వస్తుంది, గడగడగడ అని వెళ్ళిపోతుంది, టన్ 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 అని గంట మోగుతుంది. తబ్ స్టేషన్ ఆతి. అప్పుడు స్టేషన్లో ఎవరు వస్తారంట? ట్రైన్ వస్తుంది. ఎలా ఉంటుంది ట్రైన్? దేనిపైన వస్తుంది అంటే లోహే కీ హై పటరీస్కి. దీని యొక్క పటరీ అంటే ట్రాక్ వచ్చి లోహ ఐరన్తో ఉంటుందన్నమాట. లోహ ఐరన్ అనమాట. ఐరన్తో చేయబడిన ట్రాక్ పైన వస్తుంది. జిస్కే ఊపర్ చల్తీరే, దానిపైన వస్తుంది ట్రైన్ అనమాట. ఇధర్ ఉధర్ సబ్కో లే జాతి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఎటువైపు నుంచైనా మనుషుల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తుందన్నమాట. ఓకేనా. సబ్కి సేవా కర్తీ రేల్. అందరికీ సేవ చేస్తుంది ట్రైన్. అర్థమైందా నాన్న? నెక్స్ట్, చిత్ర మే క్యా క్యా హై. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా పిక్చర్లో ఏమేమి ఉన్నాయి అనేది. చిత్ర మే రైల్వే స్టేషన్ హై, ట్రైన్ హై, ఆద్మీ హై, ఔరత్ హై, బచ్చా హై, బచ్చీ హై, ఛత్రీ హై. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఇంతకుముందు అన్నీ చెప్పుకున్నాం. ఓకేనా. చాయ్ ఘర్ హై, కూడదానా హై, घड़ी है, टीवी है, बेंच, ये सब कुछ यहाँ पर हमें दिख रही है. ठीक है. नेक्स्ट, यातायातन के साधनों के नाम बताइए. యాతాయాత్ కే సాధన్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేయడం కోసం ఉపయోగించే సాధనాలు అన్నమాట. అంటే ట్రావెల్ చేయడం కోసం యూజ్ చేసే ఇవి. ఏవి? మనం దేని ద్వారా వెళ్తాము? బస్సు ద్వారా వెళ్తాం. ఫస్ట్ సైకిల్ తీసుకుందామా? ఒక చోటు నుంచి మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడి నుంచి వెళ్దాము, సైకిల్లో వెళ్తామా? తర్వాత ఏది నెక్స్ట్ లెవెల్ ఏం తీసుకోవచ్చు? బండిలో వెళ్తామా? అంటే స్కూటర్ కావచ్చు, స్కూటర్ వెళ్తామా? తర్వాత కారు, తర్వాత బస్సు, తర్వాత లారీ, తర్వాత రైల్ గాడి, నావ్, జహాజ్, హవాయి జహాజ్ ఆది. అయితే సైకిల్ అన్నది మనం ఇంటి వరకు యూజ్ చేసేది. ఒక్క చోటు నుంచి ఇంకో చోటికి ఇవన్నీ మనం ఇండివిజువల్గా యూజ్ చేసేవి. అందరికీ ఉపయోగపడేవి అంటే, అందరూ ప్రయాణించడానికి యూజ్ అయ్యేవి అంటే బస్సు, రైల్ అన్న రైల్ గాడి, कार, लारी, जहाज, हवाई जहाज. జహాజ్ అంటే షిప్ అన్నమాట. నావ్, బోట్. ఓకేనా. హవాయి జహాజ్ అంటే ఏనా? హవాయి జహాజ్ అంటే ఏరోప్లేన్ అంటాం కదా, ఏరోప్లేన్ కానీ ఎయిర్ప్లేన్ కానీ. ఓకేనా, ఎయిర్ప్లేన్ అన్నా.
సరేనా. సో యాతాయాత్కి సాధన ఏమంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మనం వెళ్ళడానికి ఉపయోగపడే ట్రావెలింగ్కి సంబంధించిన వెహికల్స్ ఏంటి అంటే బస్సు, రైలు, కారు, లారీ, హవాయి జహాజ్, నావ్ అన్నమాట, మొదలైనవి వస్తాయి. నెక్స్ట్ చూడండి పడో. సునోబోలు అయిపోయిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ పడోననా. ఇక్కడ ఏమంటున్నాడు, చిత్ర దేఖి, అదే ఈ పిక్చర్ చూడండి. శబ్ద పడియే, శబ్ద అంటే వర్డ్ అనుకున్నాం, పదాలని చదవండి. ఇనికే వర్ణమాల చాటుమే పెహచాని, దీని యొక్క వర్ణ అంటే లెటరు, ఇక్కడ వర్ణమాల చాట్ ఉంది కదా అక్కడ గుర్తించి రౌండ్ ఆఫ్ చేయండి అన్నాడు. ఓకేనా. సో ఇలా పెడదామా? ఓకే. ఇక్కడ ఉమాని ఏం చేశారు, అలానే పెట్టారు, మాని డివైడ్ చేశారు. ము ప్లస్ మా, ఊన్, ఇంకేం డివిజన్కి ఏం లేదు, ఇది రెండు ఉన్నాయి. ఘడి, ఘ ప్లస్ డి, డీని మనం డివైడ్ చేస్తే డ్ ప్లస్ ఈ, ఘడి. చాయ్ని 2 పార్ట్స్గా చేయొచ్చు, చ ప్లస్ ఆ, ఇయా, చాయ్. ఛ త రీని ఎలా డివైడ్ చేస్తూ ర ప్లస్ ఈ, రీ. ఉమా, ఊన్, ఘడి, చాయ్, ఛతరి. కనిపిస్తుందా? ఉమా, ఇక్కడ ఉమా. ఊన్ అంటే ఊల్ అనమాట, ఘడి అంటే వాచ్ అనమాట. నెక్స్ట్ చాయ్ అంటే టీ కప్లో కనిపిస్తుంది మనకి, దాన్ని బయట పెట్టలేం కదా. ఛతరి, అంబ్రెల్లా. ఓకేనా. ఇక్కడ మనము రౌండ్ ఆఫ్ చేస్తున్నాం, వర్ణమాలలో రౌండ్ ఆఫ్ చేయమన్నారు కదా. సో ఊని రౌండ్ ఆఫ్ చేయాలా. ఊ మా ఇక్కడ తత్త ధ న పప భప మా. ఆకి మాత్ర రౌండ్ ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే ఈ మాత్ర లేదు కాబట్టి ఆని రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఊన్, నెక్స్ట్ ఘడా, ఘ ఢ ఆ మాత్ర. చాయ్, చా, కనిపిస్తున్నాయి వర్డ్స్, నేను చాట్ కోసం కింద చేశాను. చాయ్, యా ఇక్కడ కింద చూడండి, చాయ్ ఛత్రి నాన్న. ఓకేనా. చాయ్, చాయ్ ఛతరి, ఒత్తు ఛ త ర ఈ, ఛతరి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టికెట్ కూడా ఉంది. టికెట్ మనం ట్రైన్కి వెళ్ళినప్పుడు కానీ బస్సుకి వెళ్ళినప్పుడు కానీ మనం ట్రావెల్ చేయడం కోసం టికెట్ తీసుకుంటాం కదా, టికెట్. దీన్ని టీని ట ప్లస్ ఈ మాత్ర, టికెట్. ఓకేనా. కట్, టా ఇక్కడ ట కా, ఆల్రెడీ అయిపోయింది ఈ మాత్ర, ఫస్ట్ ఈ టీ కదా, ఈ. ఓకేనా. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, नीचे दिए गए ఆరు మనం చూడండి అన్న, नीचे दिए गए बक्से में బాక్స్లో ఊకి మాత్ర కే అంతర్ పహచాన్తే హుయే పడియే. ఇక్కడ బాక్స్ ఇచ్చాడు, ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయి, స్వర్ అంటే ఊ ఉన్నాయి, స్వర్లో మాత్ర ఊ మాత్ర ఉంది. ఇవి వ్యంజనలు అనమాట, ఇక్కడ ఉండేటివన్నీ పైన ఉండేటివన్నీ వ్యంజనలు. ఆ వ్యంజనలకి ఊ మాత్ర పెడితే ఎలా సౌండ్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ వస్తుంది గుర్తించండి. ఊ మాత్ర పెట్టినప్పుడు ఎలాంటి వేరియేషన్ ఉంటుంది, అంతర్ అంటే డిఫరెన్స్ అనమాట, ఎలా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తాము, ఎలా రాస్తాము అన్నది మనం ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. ఓకేనా. కాకి ఊ మాత్ర పెడితే కు, ఊ మాత్ర పెడితే కూ. ఒత్తు ఖా అంటే ఖా, ఖాకి ఊ మాత్ర పెడితే ఖు, ఊ మాత్ర పెడితే ఖూ. గాకి ఊ మాత్ర పెడితే గు,
ఊ మాత్ర పెడితే గు, ఘూ. చాకి ఊ మాత్ర పెడితే చు, చాకి ఊ మాత్ర పెడితే చూ. అలా ఛు ఛూ, ఘు ఘూ, ను నూ, ము మూ, రు రూ. రా చూడండి, రా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్న. ఇలా పెట్టినప్పుడు అది ఊ మాత్ర, ఇలా పెట్టినప్పుడు అది ఊ మాత్ర, ఊ మాత్ర. ఓకేనా. ఇది కొంచెం రా మాత్రం, రా బారక్కడిలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లు లూ, సు సూ. ఓకేనా. నెక్స్ట్ ఏ లెటర్స్ ఇచ్చినా కానీ ఇలానే మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ రోమన్ చూడండి. ఇన్హే పడియే, వీటిని చదవండి. ఓకే, చదువుదాం. ఉమా, రొయ్యి, రు ఇది అనుకున్నామా ఇంతకుముందు ఇక్కడ రు, రొయ్యి. ఊన్, సుయి, సుఖ్, డమరు, ఇది ఊరు మాత్ర. ఓకేనా. డమరు. మూలి, खून, ఆలు, కచ్చువా, కుల్, ఇది రూ. ఓకేనా. రూమాల్. అతికుంటే ఊ అనుకోండి, రూ అనుకోండి. కొంచెం డాష్ ఇచ్చి లెటర్ ఇది రాసుంటే మాత్ర రాసుంటే రూ అనుకోండి. ఓకేనా. డిఫరెంట్ ఉంటుంది చూడండి. రూమాల్, కులీ, చూడీ. ఓకేనా. ఇవి వర్డ్స్ చదువుకోమని చెప్పాడు. ఇదేంటి, ఆలు. ఇది ఆలు అనమాట. ఇక్కడ ఆలు. నెక్స్ట్ సమాన్ శబ్దంకి జోడీ బనాయి. అక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఒక బాక్స్లో లెటర్స్ వర్డ్స్ ఇచ్చాడు, ఇక్కడ బాక్స్లో వర్డ్స్ ఇచ్చాడు. ఈ వర్డ్ ఆ వర్డ్ మ్యాచ్ చేయాలన్నమాట. సేమ్ వర్డ్సే మ్యాచ్ చేయాలి. ఉమా, ఉమాకి స్కేల్ తీసుకొని నీట్గా పెట్టండి అన్న. ఊన్, ఊన్. घड़ी, घड़ी. चाय, चाय. ఛతరి, ఛతరి. టికెట్, టికెట్. ఓకేనా. మీరు స్కేల్ తీసుకొని నీట్గా, ఇదేంది ఛతరి, ఇది ఛతరి అంటే గొడుగు అనమాట. ఓకేనా. చెక్ చేసుకోండి ఒకసారి, చూడండి. నెక్స్ట్ పడవ అయిపోయింది, లిఖో కిందకి వచ్చాం. ఇక్కడ లిఖోలో లాస్ట్ టైం కూడా చేస్తాం కదా మనము. మళ్ళీ కా, ఆ మాత్ర, ఈ మాత్ర నేర్చుకున్నాము, తర్వాత ఊ మాత్ర నేర్చుకున్నాం కాబట్టి అన్నీ కలిపి ఇచ్చాడు. ఇప్పుడు నీట్గా ఇక్కడ రాద్దాం. కొంచెం నీట్గా రాయండి. నాకు బాక్స్లో అయితే సరిపోదు, మీకు సరిపోతుంది. నీట్గా రాయండి అన్న, నిదానంగా రాయండి. ఖా, గా, చా, ఛా, డా, నా, మా, రా. ఎలా చెప్పాలా, లా, సా. కాకి ఆ మాత్ర దేనే పర్ కా, ఖాకి ఆ మాత్ర ఇస్తే ఖా, గాకి ఆ మాత్ర ఇస్తే ఘా, చాకి ఆ మాత్ర ఇస్తే చా, ఛాకి ఆ మాత్ర ఇస్తే ఛా, డాకి ఆ మాత్ర ఇస్తే డా, నాకి ఆ మాత్ర ఇస్తే నా, మాకి ఆ మాత్ర ఇస్తే మా, రాకి ఆ మాత్ర ఇస్తే రా, లాకి ఆ మాత్ర ఇస్తే రా, సాకి ఆ మాత్ర ఇస్తే సా. నెక్స్ట్ కాకి ఈ మాత్ర ఇస్తే కి, ఖాకి ఈ మాత్ర ఇస్తే, సారీ ఇటు రావాలా, పోయినది. ఓకే, సన్నది తీసుకున్నదా. కాకి ఈ మాత్ర ఇస్తే కి, ఖాకి ఈ మాత్ర ఇస్తే ఖి, గాకి ఈ మాత్ర ఇస్తే ఘీ, చాకి ఈ మాత్ర ఇస్తే చి, ఛాకి ఈ మాత్ర ఇస్తే చి, డాకి ఈ మాత్ర ఇస్తే డి, నాకి ఈ మాత్ర ఇస్తే ని, మాకి ఈ మాత్ర ఇస్తే మీ, రాకి ఈ మాత్ర ఇస్తే రి, లాకి ఈ మాత్ర ఇస్తే లి, సాకి ఈ మాత్ర ఇస్తే సి. నెక్స్ట్ ఈ మాత్ర, కాకి ఈ మాత్ర ఇస్తే కీ, ఖాకి ఈ మాత్ర ఇస్తే ఖీ, గాకి మాత్ర ఇస్తే ఘీ, చాకి మాత్ర ఇస్తే ఛీ, ఛాకి మాత్ర ఇస్తే ఛీ,
డాకి ఈ మాత్ర ఇస్తే డి, నాకి ఈ మాత్ర ఇస్తే నీ, మాకి ఈ మాత్ర ఇస్తే మీ, రాకి మాత్ర ఇస్తే రీ, లాకి మాత్ర ఇస్తే లీ, సాకి మాత్ర ఇస్తే సి. కాకి మాత్ర ఇస్తే కు, ఖాకి మాత్ర ఇస్తే ఖు, గాకి మాత్ర ఇస్తే ఘు, చాకి మాత్ర ఇస్తే ఛు, ఛాకి మాత్ర ఇస్తే ఛు, డాకి మాత్ర ఇస్తే ఢు, నాకి మాత్ర ఇస్తే ను, మాకి మాత్ర ఇస్తే ము, రాకి మాత్ర ఎలా ఇలా. నెక్స్ట్ లాకి మాత్ర ఇస్తే లు, సాకిలు మాత్ర ఇస్తే సు. నెక్స్ట్ తుడిపేస్తానన్నా కలిసిపోయేటట్టున్నాయి. నెక్స్ట్ కాకి ఊ మాత్ర ఇస్తే కు, ఖాకి ఊ మాత్ర ఇస్తే ఖు, గాకి మాత్ర ఇస్తే ఘు, చాకి మాత్ర ఇస్తే చు, ఛాకి మాత్ర ఇస్తే చు, డాకి మాత్ర ఇస్తే డు, నాకి మాత్ర ఇస్తే ను, మాకి మాత్ర ఇస్తే ము, రాకి మాత్ర ఇస్తే చిన్న డాష్ వచ్చి లేవాలి రు, లాకి మాత్ర ఇస్తే లు, సాకి మాత్ర ఇస్తే సు. ఓకేనా, ఇది బారక్కడి. మీరు కూడా రాసి నీట్గా రాసి నాకు ఫోటో పెట్టాలి, మీరు మర్చిపోవద్దండి. నెక్స్ట్ చూడండి, లిఖో కిందకే వస్తుంది. లిఖో టాపిక్లోనే సుందర అక్షరం మే లిఖియే, హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి అన్నారు. నేను మీకు ఫోటో పెట్టండి అంటున్నా. నేను కలర్స్ మారుస్తున్నానన్నా, మీరు మీ స్కూల్ టీచర్ ఏ విధంగా అయితే ఏ కలర్లో రాయమనిందో ఆ కలర్లో రాయండి. పెన్సిల్తోనా పెన్తోనా లైన్స్ వేసుకుంటే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం, అంతే, ఇంకేం లేదు. ఈ 2 లైన్స్లో ఇక్కడ ఉమా, ఓ మాకి ఆ మాత్ర ఇస్తే మా, ఉమా. ఊ మాకి ఆ మాత్ర ఇస్తే ఆ, ఉమా. ఓన్, ఓన్, ఓన్. చాకి ఆ మాత్ర ఇస్తే చా, ఇయ్. చాకి ఆ మాత్ర ఇస్తే చా, ఇయ్. చాకి ఆ మాత్ర ఇస్తే చా, య, చాయ్. ఛ, త, రాకి ఈ మాత్ర ఇస్తే ఛతరి. ఛ, త, రాకి ఈ మాత్ర ఇస్తే రీ, ఛతరి. ఛ, త, రాకి ఈ మాత్ర ఇస్తే రీ, ఛతరి. మీరు నీట్గా రాయండి, నాకు ఈ స్క్రీన్ పైన అలానే వస్తుంది నాన్న. ఘడి, డాకి మాత్ర ఇస్తే డి, ఘ, ఢాకి ఈ మాత్ర ఇస్తే డి, ఘడి. గా, డాకి మాత్ర ఇస్తే ఢీ, గడి. టా, ఈ మాత్ర కా, ట, టికెట్. టాకి మాత్ర టి, క, ట, టికెట్. టాకి ఈ మాత్ర క, ట, టికెట్. ఉమా, ఊన్, చాయ్, ఛతరి, ఘడి, టికెట్. ఓకేనా. నెక్స్ట్ ఖాళీ స్థాన్ భరియే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నాన్న ఒక పిక్చర్ ఇచ్చాడు, దాన్ని చూసి రాస్తాం అంతే. ఎక్కడి నుంచో తీసుకొని ఏం రాయము. యహ్ డాష్ హై, యహ్ ఊన్ హై. నెక్స్ట్ యహ్ ఆలూ హై. యహ్ అంటే ఏమనుకున్నాం, దిస్ అనుకున్నాం కదా, ఈజ్, దిస్. ఓకేనా. ఊన్, ఆలు, ఇది ఊను, ఇది పొటాటో, ఆలు హై అని. ఊన్, ఊల్, దిస్ ఈజ్ ఏ ఊల్, దిస్ ఈజ్ ఏ పొటాటో. ఇక్కడ ఈ ఛతరికి కలర్స్ ఏమన్నారు, నీట్గా ఏ కలర్లో వేస్తారు, బ్లాక్లో వేస్తారా, బ్లూ వేస్తారు. మొత్తం అంతా కలర్స్ వేసేసి నింపేసి నేను దీంట్లో వేస్తే చండాలంగా ఉంటుందేమో. ఓకేనా. మీరు నీట్గా స్కెచ్ పెన్స్ తీసుకోవద్దండి నాన్న, ఇవేంటివి పెన్సిల్స్ ఉంటాయి, కలర్ పెన్సిల్స్ ఉంటాయి, చాలా వెరైటీస్లో ఉన్నాయి ఇప్పుడు. అవి తీసుకొని నీట్గా
కలర్, దీని పేరు ఛతరి, అంబ్రెల్లా. ఓకేనా. నెక్స్ట్, ఎంతవరకు లెసన్ అర్థమైందా? దీంట్లో మనం ఏమేమి చేయగలుగుతాము, ఆల్మోస్ట్ ఆల్ ప్రాక్టీస్ చేసి చేయగలుగుతారని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. मैं बाल गीत अभिनय के साथ गा सकता हूँ, सकती हूँ, పాడగలుగుతారు కదా. ఓకే. मैं గ घ च छ ట ఢ उ ऊ वर्ण पढ़ और लिख सकता हूँ, నేను చదవగలుగుతాను, రాయగలుగుతాను. मैं इन वर्णों से అనే శబ్ద బినా దేఖే లిఖ్ సక్తా హూ, లిఖ్ సక్తి హూ, ఈ లెటర్ ద్వారా ఏర్పడిన వర్ణాలు పదాలని నేను చూడకుండా రాయగలుగుతాను. ఓకే. मैं संकेत के आधार पर चित्र बनाकर उसके बारे में बता सकता हूँ, నేను సంకేతాల ఆధారంగా పిక్చర్ని చేసి డ్రా చేయగలుగుతాను. ఓకే, చేయగలుగుతాను. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.